రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా గెలవటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతుందన్నారు. అర్ధరాత్రి ఇంట్లో టపాసులు పేల్చి తన అనుచరులపై కాంగ్రెస్ రౌడీలు దాడి చేశారని చెప్పారు. ఎన్ని దాడులు చేసినా భయపడేదే లేదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామంటున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. జిల్లా నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై ఆమె స్వగ్రామంలోని గోమారంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గుండాలు ఇక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ దాడి నేపథ్యంలో ఆమె మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ దాడి జరిగింది అనుకుంటున్నారు? నిజంగా విచిత్రమైనటువంటి దాడి ఇది. ఈ అరాచకం ఏంటో, ఈ అగాత్యం ఏందో మాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఇష్యూస్ ఏం లేవు. గ్రామంలో ఎంతమంది అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు పార్టీ చేంజ్ అయిపోయినారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ చేసుకోలేదు తప్ప మరి కావాలని ప్రీ ప్లాన్డ్గా వినాయకుడిని పేరు చెప్పేసి కావాలని 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళ వినాయకుడు ఇక్కడ సైడ్, ఇక్కడ వినాయకుడు అక్కడ పోరు, కానీ కావాలని ఇటు సైడ్ మా ఇంటి సైడ్ తీసుకొచ్చి మా ఇంటి ముందు పటాకులు కాల్చి మళ్ళీ దాన్ని గేట్ తీసుకొని లోపలికి వచ్చి ఇంట్లో పటాకులు కాల్చి డోర్ కొట్టి ఇంట్లో వండుకున్నటువంటి వాళ్ళని బయటికి గుంజి కొట్టడం అనేది నిజంగా కూడా హేయమైనటువంటి చర్య. పిరికి పందలో చేస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా అటాక్ చేయలేక కావాలని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేయాలని చెప్పేసి ఆలోచనతో చేసినటువంటి దాడిగా నేను అనుకుంటా ఉన్నాను. అసలు ఇష్యూ ఏమైనా ఉంటే కదా, మనం ఏదైనా ఉంటే మీరు అటాక్ చేస్తుందంటే ఏమైనా అర్థం ఉంది. అసలు ఎందుకు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఈ దాడి దేనికి సంకేతం ఇస్తున్నాయి అంటే దాడికి ప్రతిసారి దాడి ఉండాలని చెప్పేసి మీరు మాకు సంకేతాలు ఇస్తున్నారా, లేదంటే మీకు చాతగానితనం ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి మేము ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాం, మాదే నడవాలా, లేకుంటే ఈమెను డిమారలైజ్ చేసి ఈమె కార్యకర్తల నాయకులను డిమారలైజ్ చేసేసి ఇబ్బంది పెడితే వీళ్ళు బయటికి రాకుండా ఉంటే మా ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నారా? మరి వారికే అర్థం కావాలి అసలు ఎందుకు జరిగింది ఈ దాడి అనేది. నేను అదే చెప్తున్నా, పోలీస్ వాళ్ళంతా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలా, పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎందుకు జరిగింది ఈ దాడికి ఉసుగొల్పిన వాళ్ళు ఎవరు, ఇంటికి వచ్చి దాడి చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి అందరిపైన చట్టరీత్యా మరి ఇంటిపైన వచ్చి కొట్టి గొంతు విసికేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడం, ఇంకొకటి, అసలు ముందుగానే కొంత సంకేతం ఉంది, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది, అది నిజమేనా? మీరు పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చినారా? సర్పంచ్ గారి వెహికల్ పైన మిరుగులు పడ్డాయంట, పటాకులు కాలుస్తా అంటే మిరుగులు పడ్డాయి కాబట్టి నా పైన కావాలని అటాక్ చేస్తున్నారని చెప్పేసి ఆయన ఎవరిని 2-3 పిలిపించి బెదిరించిందని చెప్పేసి అన్నారు. మాకు తెలియదు పటాకులు కాల్చిన ఇవాళ రేపు ఏంటంటే క్రాకర్స్ అంతా కూడా డూప్లికేట్ వస్తున్నాయి, అది ఎక్కడనో వెలిస్తే ఎక్కడనో వచ్చి పడుతూ ఉన్నాయి. సో ఆ విధంగా ఏదో పడినందుకు బెదిరించిందని చెప్పేసి అక్కడ కొంతమంది ఒక అంటే ఇన్ఫర్మేషన్ లాగా ఏంటంటే మేము మీ ఇళ్ళలోకి వచ్చి జొరి కొడతాము అని చెప్పేసి ఏదో మాట్లాడినని చెప్పేసి అన్నప్పుడు మా పెద్దబాబు మాట్లాడడం కూడా జరిగింది. ఎస్ఐకి చెప్పింది ఏదైనా గొడవ జరుగుతుందేమో, మరి ఇట్లుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు 2 కానిస్టేబుల్స్ని పంపించినారు. ఆ కానిస్టేబుల్స్ కూడా వచ్చి ఇక్కడ మా ఇంట్లోకి వచ్చి అంటే కొడుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి బయటికి లాకెళ్తుంటే కానిస్టేబుల్ని కూడా కొట్టడం జరిగింది. నూకేసిండ్రు, కాలర్ పెట్టి నూకేసిండ్రు. ఆయన చిత్రీకరిస్తుంటే ఆయన ఫోన్ గుంజుకుంటున్నారు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి. అంటే పోలీసులు అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే భయం లేదు, ప్రజాప్రతినిధులు అంటే గౌరవం లేదు, ప్రజాప్రతినిధులు అంటే ఇక అంటే ఎమ్మెల్యే అంటే అదొక రకమైన ఇదితో చూసి వాళ్ళు దాడి చేసిండ్రే తప్ప మరి ఇది చాలా ఏంటంటే బాధాకరం. ఒక మహిళా ఎమ్మెల్యే పైన మీ ప్రతాపం ఏంటి అంటే మీరు డైరెక్టర్ నన్ను ఎదుర్కోలేక కార్యకర్తలను నాయకులను మరి అదేదో ఇంటి మీదకి వస్తే భయపడతామని చెప్పేసి అనుకుంటున్నారేమో. అటువంటిది ఎప్పుడు కూడా జరగదు. దాడికి ప్రతి దాడి, కానీ మా ఓపికను మీరు పరీక్షించకండి, మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి మీ లిమిట్స్లో మీరు ఉండండి, మా లిమిట్స్లో మేము ఉంటాం. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మరి ఒక రౌడీ రాజ్యాంగా చేస్తాం, మేము అధికారం ఉంది ఏదైనా చలాయిస్తామంటే అది కుదరదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేడం, గతంలో ఎన్నడూ లేని ఒక వాతావరణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడుతుంది. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ మీద దాడులు జరుగుతున్నాయి. సిద్దిపేటలో హరీష్ రావు గారి ఇంటి మీద జరిగింది, ఆ తర్వాత ఖమ్మం వెళ్ళిన సందర్భంలో కూడా ఒక దాడి జరిగింది. మొన్న ఇటీవల కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కూడా ఇట్లాంటి ఒక దాడి జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ మీ ఇంటి మీద కూడా దాడి జరిగింది. అంటే ఇవన్నీ ఓ సీక్వెన్స్గా జరుగుతుంది అనుకుంటున్నారా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? తప్పకుండా సీక్వెన్స్గా ప్రీ ప్లాన్డ్గా ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాడులు ఇవన్నీ కూడా. ఎందుకంటే
మరి ఈరోజు మనం మీరు చెప్పినట్టుగా అన్ని సీక్వెన్సెస్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే గట్టిగా ఉండి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అటాక్ చేసి వాళ్ళని ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయాలన్న ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజలు మాకు ఇచ్చింది. అధికారం వాళ్ళకి ఇచ్చిండ్రు, ప్రతిపక్షం మాకు ఇచ్చింది. తప్పకుండా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూనే ఉంటాం. ఎక్కడైతే ప్రభుత్వ తప్పులు ఉంటాయో ఆ తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ప్రజల కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ రోజు నిజంగా కూడా ఇట్లా పిరికి పంద చర్యలాగా అటాక్ చేయడము, మీటింగ్స్కి వచ్చి CMRF చెక్కులను అడ్డుకోవడము, లేదంటే మినిస్ట్రీ వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాము అని చెప్పేసి మీరు ఏదో మేము ఘనకార్యం సాధిస్తున్నాం అనుకుంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, మీరు అది గమనించండి. కానీ ఈరోజు మరి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా అటాక్ చేస్తుంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు అంటే పైన ఇక్కడ చేసేది ఎవరు, ఇక్కడ చేయిస్తున్నది ఎవరు? అదే మేము అడుగుతుంది, దీనికి బాధ్యులు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు బాధ్యత వహించాలి? దీనికి మీరు చేసే డిమాండ్ ఏమిటి? ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం పైన ఏదైతే ఆదేశాలు ఇస్తుందో, పార్టీ సంకేతాలు ఇస్తుందో అది కింద. మొన్న ఏమంటే మా జోలికి వస్తే చింతపండి అంట. ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే కింద కార్యకర్తలు రెచ్చిపోరా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహనంతో ఉండాలా, ఓపికతో ఉండాలా. ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే దాన్ని ఏమంటారు తీసుకోవాలి, విమర్శల్ని సద్విమర్శలుగా భావించి దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయాలి. కానీ మేము మాట్లాడుతున్నాం కదా అని ఎదురు దాడి చేసి మమ్మల్ని అటాక్ చేస్తే మేము భయపడతాం అనుకున్నాం. మేము భయపడే ఇంకా కూడా ప్రజల పక్షానే ఉంటాం, గట్టిగా నిలబడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, మా కార్యకర్తలకు ఎవరికైనా నియోజకవర్గ స్థాయిలో కానీ మరి మండల స్థాయిలో కానీ గ్రామాల స్థాయిలో కానీ ఏ ఒక్కరికి చిన్న గీత పడ్డా, వారిపైన ఏదైనా అటాక్ జరిగినా అది కాంగ్రెస్ పార్టీ దాడి కిందనే భావిస్తాం. బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ వహించాలని చెప్పేసి మేము అంటున్నాం. ఇది మనకు సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఇవి ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులన్నీ, వరుసగా జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా ఒక ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి దాడుగానే తాము భావిస్తున్నామని చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోమారంలో జరిగినటువంటి దాడి ఏవైతే ఉందో దాని వెనక కానీ ముందు కానీ ఎలాంటి సంఘటనలు కానీ అంతకుముందు ఎలాంటి జరగలేదు. జరగని నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఇంటి మీద ఏకపక్షంగా దాడి జరపడం అనేది కేవలం అది ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు దాడులు చేయాలనే ఉద్దేశంతో జరుపుతున్నవే తప్ప ఇందులో వేరే ఉద్దేశాలు లేవని చెప్తున్నారు. ఇందుకు పూర్తిగా ముఖ్యమంత్రి అట్లాగే ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్తున్నారు. ఇట్లాంటి దాడులకు భయపడేది లేదని, ఖచ్చితంగా ఎదుర్కొంటామని, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రంగాచారి, టీ న్యూస్, గోమారం.